your attention please. Train number 07765 from Karimnagar to Sirpur Town Memo Express is coming on platform number. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ టెక్నికల్స్. రైల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ అయితే పెడతానో అవి మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్. ఒకప్పుడు మనకి రాయగిరి అని పేరుండే, తర్వాత యాదాద్రి అని పేరు మార్చారు మనకి కేసీఆర్ గారు. ఇప్పుడు మనకి ప్రస్తుతం యాదాద్రి రైల్వే స్టేషన్ గురించి అయితే తెలుసుకుందాం. పూర్తి వివరాలు, ఇక్కడ ఏ రైలు ఆగుతాయో అవి కూడా చూసుకుందాం. అండ్ త్వరలోనే రైల్వే బోర్డు అయితే ఆదేశాలు జారీ చేసింది. 33 కిలోమీటర్లు గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఈ రైల్వే మార్గం పూర్తి చేయాలని, భూసేకరణ పనులు అలాగే మనకి ఎంఎంటీఎస్ త్వరగా పొడిగించాలని కూడా నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే పబ్లిక్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే దాదాపు ఈ వర్క్ అయితే కంప్లీట్ కావాల్సింది, బట్ ఈ పెండింగ్ అయితే వెళ్ళింది ప్రాజెక్ట్. ఇప్పుడు పట్టాలెక్కింది. ఇప్పుడు త్వరలోనే భూసేకరణ పనులు జరిగితే త్వరలోనే మనకి రైల్వే లైన్ అయితే మార్గం అందుబాటులోకి అయితే వస్తుంది. వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని రైల్వే బోర్డు అయితే అనుకుంటుంది. మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. రాయగిరి లోకల్ నేమ్ అయితే యాదాద్రి ఉండే, ఎందుకంటే ఇది యాదగిరిగుట్ట సమీపంలో ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత దీనికి పేరు యాదాద్రి అని పెట్టి లోకల్ నేమ్గా రాయగిరి అని పిలుస్తారు. ఈ రైల్వే స్టేషన్ యొక్క కోడ్ YADD. ఇక్కడ నంబర్ ఆఫ్ 2 ప్లాట్ఫామ్స్. ఇది కాజీపేట్ సికింద్రాబాద్ సెక్షన్లో ఉంటుంది. ఈ డబుల్ ఎలక్ట్రిక్ లైన్. ఇక్కడ నుండి పాస్ అయ్యే 8 రైళ్ళకైతే ఇక్కడ హాల్టింగ్ అయితే ఉంది. తెలంగాణ స్టేట్లో ఉంటుంది. రెగ్యులర్ రైలు కేటగిరీ అయితే ఏం లేదు. జోన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఈ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఇక మనం ఈ రైల్వే స్టేషన్ యొక్క రేటింగ్స్ చూసుకుంటే అంతా 0. ఇక్కడ ఓటింగ్స్ ఏమీ లేవు, ఎందుకంటే ఇది చిన్న రైల్వే స్టేషన్ కాబట్టి. యాదగిరిగుట్ట యాదాద్రి సమీపంలో ఆగే రైళ్ల వివరాలు అయితే మనం తెలుసుకుందాం. కృష్ణ ఎక్స్ప్రెస్, కాజీపేట్ సికింద్రాబాద్ మెము ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ వరంగల్ మెము ఎక్స్ప్రెస్, వరంగల్ సికింద్రాబాద్ మెము ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ కాజీపేట్ పుష్పుల్ ఎక్స్ప్రెస్. ఈ రైళ్ళకైతే ఇక్కడ హాల్టింగ్ అయితే ఉంది. యాదాద్రి రైల్వే స్టేషన్ అయితే మనకి అమృత్ భారత్ స్కీమ్లో అయితే పట్టాలెక్కింది. ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎంతో పుణ్యక్షేత్రం. ఇక్కడ వేలాది మంది భక్తులు నిత్యం వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే మనకి గట్కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్ని యాదాద్రి వరకు త్వరలోనే పొడిగించాలని, 33 కిలోమీటర్ల నిర్మాణం అయితే పనులు చేపట్టాలని భువనగిరి ఆర్డీఓ భూసేకరణ బాధ్యతలు అప్పగించారు. 60 ఎకరాల భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. GM గారు మనకి ఈ రైల్వే స్టేషన్ అయితే విజిట్ చేశారు. ఇక్కడ మరికొన్ని రైల్వే ప్లాట్ఫామ్లు అయితే తీసుకురావాలని, అండ్ అలాగే ఎంఎంటీఎస్ రైళ్ళ త్వరలోనే లైన్ పనులు పూర్తి చేసి ఇక్కడికి ఎంఎంటీఎస్ రైళ్ళని పొడిగించాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు ఈ రైల్వే స్టేషన్ నిర్మిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కామెంట్లో తెలియజేయండి మీరేమనుకుంటున్నారో. ఒకవేళ ఈ ఎంఎంటీఎస్ రాయగిరి నుంచి యాదాద్రి టెంపుల్ వరకు పొడిగిస్తే భక్తులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఎంఎంటీఎస్ రైల్వే రూట్ మ్యాప్ అయితే చూసుకుంటే లింగంపల్లి నుంచి హైదరాబాద్ ఒక మ్యాప్, అలాగే ఫలక్నుమా వరకు ఉండేది. ఫలక్నుమా నుంచి ఉందానగర్ వరకు అయితే ఇప్పుడు ఉంది. అలాగే మేడ్చల్ వరకు అయితే రైలు నడుస్తుంది. మేడ్చల్ నుండి మనోహరాబాద్కి పొడిగించాలని కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. దబిల్పూర్ కుచవరం హాల్ట్ ఇది దాటితే మనకి 2 స్టేషన్ల మధ్యలో మేడ్చల్ ఉన్న మనోహరాబాద్ మధ్యలో. అండ్ ఇటు రామచంద్రపురం నుంచి పటంచెరు వరకు సంగారెడ్డి వరకు పొడిగించాలని కూడా డిమాండ్ అయితే ఉంది. దానికి కూడా సర్వే చేస్తున్నారు. ఇక మనకి మిగిలింది గట్కేసర్ నుంచి రాయగిరి రైల్వే స్టేషన్ వరకు ఈ ఎంఎంటీఎస్ పనులు చేపట్టాలని, అలాగే ఈ రాయగిరి నుంచి యాదగిరి గుట్ట టెంపుల్కి అయితే నిర్మించాలని అయితే అనుకుంటున్నాను.
ఒకవేళ ఇది నిర్మిస్తే మన భక్తులందరికీ చాలా ఉపయోగకరంగా పడుతుంది. ఈ రైల్వే స్టేషన్ పుణ్యక్షేత్రంగా మారింది. మనం ఈ వీడియోలో అమృత్ భారత్ స్కీమ్లో పట్టాలెక్కిన యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ 3D యానిమేషన్ వీడియో చూద్దాం. నరసింహ నరసింహ హరి నరసింహ 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 హరి నరసింహ నరసింహ నర యాదాద్రి రైల్వే స్టేషన్ యొక్క బడ్జెట్ వచ్చేసి 24.5 కోట్ల రూపాయలతోటైతే ఈ రైల్వే స్టేషన్ అత్యాధునిక హాంగులతో ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇది డిజైన్ వచ్చేసి మనకి యాదాద్రి టెంపుల్ ఉంది కాబట్టి ఆ టెంపుల్ డిజైన్ అయితే తీసుకొని ఈ రైల్వే స్టేషన్ అయితే టెంపుల్ డిజైన్గా మనకి మారుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్లకి అదనంగా మరో 5 ప్లాట్ఫామ్లు అయితే ఇక్కడ వస్తున్నాయి. ఫ్యూచర్లో మనకి భక్తులతోటైతే ఈ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ 3D యానిమేషన్ వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునే ముందు డోర్ కెనాల్ జంక్షన్ గురించి అయితే చాలామంది అడిగారు. ఆ డోర్ కెనాల్ జంక్షన్ గురించి నేను వీడియో అయితే చేస్తాను, 2 డేస్లో అప్లోడ్ అయితే చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు